BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అయ్యా ఈ బండి ఏంటయ్యా మన ఇంట్లో ఉంది? ఏంటయ్యా నువ్వు అనేది? అయ్యా ఈ బండేనయ్యా మన కుక్కని గుద్దేసింది. ఏంటయ్యా వాగుతున్నావు? అయ్యా నేను నా కళ్ళతో చూసానయ్యా, ఇదే నల్ల కారు, ఇదే 4440. ఈ కారులో వచ్చిన అతనే మన కుక్కని గుద్దేసింది. ఈ ఇంటికి అతను ఎలా వచ్చాడు? సిగ్గుపడవయ్యా, పెట్టు. వాడిని లవ్ చేసావుగా, ఇంకా సిగ్గుపడతావేంటి? ఏమేంటి, పెళ్లి కూడా జరిపిస్తున్నాగా, ఇంకా సిగ్గెందుకు? పెట్టు, తింటుంది. వినిపించండి. మావయ్య, ఏమిటి? మావయ్య, ఆగు. ఇంట్లోకి నువ్వు ఎవరు? నువ్వు ఏమిటల్లుడు ఇది? ఏమైంది? ఎందుకు అతను కొడుతున్నావు? ఎవరు మీ ఇంట్లోకి రానిచ్చింది? అయ్యో అన్నయ్య, జాతర చూస్తారంటే నేనే తీసుకొచ్చాను. నువ్వు తీసుకొచ్చావు? ఎవరంటే వాడిని ఇంటికి తీసుకురావడమేనా? ఏమిటి అల్లుడు నువ్వనేది? అతను నీకు ఇంతకు ముందే తెలుసా? మన ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు. వీడు చుట్టం కాదు, విషం. ఏంటి రఘుపతి ఎలా మాట్లాడతావు? ఇప్పుడు వీడిని మీరు బయటికి పంపిస్తారా లేదా చెప్పండి. శివ, చెప్పు బాబు, అసలు ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య, మా ఊరతను ఈ దగ్గర కారుకున్నాడు. ఆ విషయం కౌశల్య కూడా ఏంట్రా తెలుసు. కౌసల్య, నా ముందే నా కూతుర్ని పేరు పెట్టి పిలుస్తున్నావు. కాస్త ఆగలుడు, అతను ఏం చెప్తాడో అదే విందాం. వాడు లక్ష్య చెప్తాడు. కౌసమ్మ, నేను చెప్పలేదు నన్ను నడి రోడ్డు మీద అవమానపడ్డాడని? వాడేనమ్మా వీడు. వీడే సెటిల్ చేసుకున్న వ్యాపారాన్ని కావాలని చెడగొట్టాడమ్మా. అతను అలా చేసేవాడు కాదే, చాలా మంచివాడే. మంచివాడా? వీడా దయాదాక్షిణ్యాలు లేని పాపి. కౌసమ్మ, మన అర్జున్ని కావాలని కారెక్కిచ్చి చంపాలని చూశాడమ్మా. లేదు తాతయ్య, నిజంగా నేను కావాలని. నటించకురా, నటించకు. పోరా. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు తప్పుడోడివే. పోరా. అల్లుడు గారు, శివ, నీ విడిచిపెట్టు. నీ ఇష్టానుసారం నడుచుకోవడానికి ఇది నీళ్లు కాదు. నా ఇల్లు కాదా? ఇది నా ఇల్లు అనుకున్నాను. మీరంతా నా రక్తం అనుకున్నాను. మీరంతా నా వాళ్ళు అనుకున్నాను. మేము నీ వాళ్ళమే బాబు. మా అమ్మాయినే నీకు ఇచ్చామే. తను చచ్చిపోయిందనుకోండి. ఎవడో వీధిలో పోయేవాడు మన 22 ఏళ్ల అనుబంధాన్ని తెంచేశాడనుకోండి. నాకు మర్యాద లేని ఇంట్లో నేనుండను. మా అమ్మాయి కూడా ఉండదు. కౌసల్య, అటు చేసి ఇటు చేసి చివరికి మా కుటుంబాన్ని చీల్చావు కదూ. నిన్ను విషమే అనుకున్నాను, దానికంటే ఎక్కువే. ఇక నువ్వు రావనుకున్నాను కౌసల్య. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేనే థ్యాంక్స్ చెప్పాలి శివ. నా కోసం, నా కుటుంబం కోసం నువ్వెంతో అవమానాన్ని పొందావు. అందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. కౌసల్య, నేనే తప్పు చేయలేదు. నాకు తెలుసు శివ, నువ్వెలాంటి తప్పు చేసుండవు. కానీ మీ నాన్న నన్ను అపార్థం చేసుకున్నారే. కొంచెం ఓర్చుకో. నేను తప్పుగా అర్థం చేసుకున్నానని నాన్నే తెలుసుకుంటాడు. ఆయన నీలాంటి వాడే శివ, చాలా మంచివాడు. ఎందుకో తెలియడం లేదో, మొదటి నుంచి మీరిద్దరూ ఒకరినొకరు తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు.
కానీ మా నాన్న నా కోసం ఏవైనా చేస్తాడో నేను ఆశపడింది ఎప్పుడూ కాదనలేదు. తప్పకుండా మనిద్దరినీ కలుపుతాడు. కానీ ఒకటి మాత్రం నిజం శివ, నాకు మా నాన్న కావాలి, నువ్వు కావాలి. ఐ లవ్ యూ కౌసల్య. ఐ లవ్ యూ. దయచేసి నన్ను క్షమించు నాన్న. నన్ను నమ్ము నాన్న. ఇకపై నేను కాదని, నీ మాటని కాదని నేనేమి చేయను నాన్న, నేనేమి చేయను. ఈ ఇల్లు దాటి ఇక నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. నాన్న, నాకు నువ్వు ముఖ్యం, నువ్వు మాత్రమే ముఖ్యం. ఇక నువ్వు చెప్పినట్టే వింటాను నాన్న. నాన్న మాట్లాడు నాన్న, ప్లీజ్ నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను చేసిన తప్పుకి నువ్వెందుకు నన్ను చావడం? నన్ను చంపే నాన్న, నన్ను చంపే. నుంచి కాదు, నువ్వు నా ప్రాణం కదా. ప్రేమించడం తప్ప నేను అంటలేదమ్మా. నిన్ను ప్రేమించొద్దని కూడా అంటలేదు. కాని వాడు ఆ అబ్బాయి చెడ్డవాడమ్మా. ప్రేమించినోడు చెడ్డవాడైతే ప్రేమ కూడా కీడు చేస్తుందమ్మా. మర్చిపోమ్మా. మర్చిపో. రండి బాబాయ్, రమ్మనండి. నమస్కారం. రండి, కూర్చోండి. కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? ఏంటలుడు పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు? ఇంకెలా మాట్లాడాలి? చెప్పదలుచుకుంది ఏదో వెంటనే చెప్తే బాగుంటుంది. నేను బయటికి వెళ్ళాలి. ఆ రోజు జరిగింది మనసులో పెట్టుకొని మా ఇంటికి రాకుండా ఉండకండి. అన్నయ్య ఏదో ఆవేశంలో
నోరు జారాడు. దయచేసి క్షమించండి. ప్రతి సంవత్సరం మనం అంతా కలిసి మా ఊళ్ళో జాతర జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలి. మీరందరినీ తీసుకొని అక్కడికి రావాలి. నేను తలాడించే బొమ్మని కాదే, రఘుపతిని. మర్యాదిచ్చే ఇంటి గుమ్మం దగ్గరే నా చెప్పులుంటాయి. ఇక బయలుదేరొచ్చు. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నాన్న నన్ను నమ్మడం లేదు కదూ. ఏంటమ్మా నువ్వు అనేది? నేను నిన్ను నమ్మడం లేదంటే నన్ను నేను నమ్మనట్టే. నువ్వు నా బిడ్డవి, రఘుపతి కూతురువి. నిన్ను నేను నమ్మకపోవడం ఏంటమ్మా? మరెందుకు నాన్న తాతయ్య ఇంటికి జాతరకి రానని చెప్పావు? దానికి దీనికి ఏంటి సంబంధం? అక్కడ శివ ఉంటాడనేగా రానని చెప్పావు. నేను నీ కూతుర్ని నాన్న. ఇక్కడి నుంచి ఎలా వెళతానో అలాగే తిరిగొస్తాను. మనం అక్కడికి వెళ్ళలేదంటే దానికి కారణం నేనే అనుకుంటారు. ఆ అవమానాన్ని నేను తట్టుకోలేను నాన్న. నువ్వు నన్ను నమ్మడం నిజమైతే ఆ ఊళ్ళో జాతరకు మనం వెళ్ళాలి. అక్కడ ఎవరుంటే మనకేంటి నాన్న? కరెక్ట్ గా చెప్పావమ్మా. అక్కడ ఏ విధ ఉంటే మనకేంటమ్మా? అది మనిల్లమ్మా, మనింటి జాతర. మనం జాతరకి అక్కడికి వెళ్తున్నాం. రాయ్, మామగారింటికి ఫోన్ చేయండి రా. అల్లుడు గారు వస్తున్నారు. సరే సరే రండి అల్లుడు గారు. రండన్నయ్యా. బాగున్నారా? రండి బాబు. నమస్కారం. ఆ రోజు అలా జరగడం నేను ఇక్కడికి ఎవరి కోసమో రాలేదు. మా అమ్మాయి ఆశపడింది, అందుకని వచ్చాను. నువ్వు వెళ్ళమ్మా. హాయ్ కౌసల్యక్క, ఎలా ఉన్నావ్? ఈ రోజు శివ అంకుల్ ఒక మ్యాజిక్ చేసి చూపించాడు. సూపర్ గా ఉంది. అది ఎలా చేశాడో మాకు అర్థం కాలేదు. నువ్వు వచ్చి ఎలా చేశాడో కన్ఫర్మ్ గా చెప్పక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. రా అక్క ప్లీజ్ అక్క. స్వాతి, నువ్వు వెళ్ళి ఆడుకో. అక్క ఇప్పుడే రండి వచ్చింది. అల్లుడు. ఇంట్లోకి వెళ్దాం. పదండి. రండి. నువ్వు రామ్మా.